జై శ్రీరామ్ అండి అందరికీ. మనం ఈ వీడియోలో ఐసిఐసిఐ మల్టీ అసెట్ ఫండ్ ఆన్ ఫండ్ మ్యూచువల్ ఫండ్ గురించి చూద్దాం. మల్టీ అసెట్ అంటే ఏంది, ఫండ్ ఆన్ ఫండ్ అంటే ఏంటి, ఒకసారి ఈ వీడియోలో మీరు తెలుసుకుందరు. Some investors put everything in equity, chasing growth but riding every crash. Some stay only in debt, steady but slowly losing ground to inflation. Some hold gold, a hedge but not a wealth builder on its own. No single asset class wins every year. The real edge is in combining all three intelligently. Presenting ICICI Prudential Multi-Asset Active FOF. The scheme allocates across equity, fixed income and gold or silver, with each allocation actively managed. In equity, a top-down macro view drives the call, identifying potential opportunities across sectors, themes and market caps based on where the economy is headed. In debt, allocation is managed across both duration and accrual, capturing potential opportunities across the full credit spectrum, and offers relative stability when equity turns volatile. The result: India's long-term growth story working through equity, relatively stable income through fixed income, and gold or silver can stand against inflation and global uncertainty. Long-term gains are taxed at just 12.5% after 24 months. So no matter what the market does next year or the year after, with ICICI Prudential Multi-Asset Active FOF, you don't have to worry about picking the right asset class. NFO opens June 30th, 2026. NFO closes July 14th, 2026. Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. సో ఇది వచ్చేసి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మల్టీ అసెట్ యాక్టివ్ ఫండ్ ఆన్ ఫండ్. ఓకే, మల్టీ అసెట్ అంటే ఈక్విటీ, డెబ్ట్ అండ్ కమోడిటీస్ మూడిట్లో ఇన్వెస్ట్ చేశారు. సో ఇది మల్టీ అసెట్. ఫండ్ ఆన్ ఫండ్, ఫండ్ ఆన్ ఫండ్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఒక మ్యూచువల్ ఫండ్ ఉంది, ఆ ఫండ్లో వీళ్ళు ఫండ్ యాడ్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ క్యాప్ ఫండ్ ఉంది, మ్యూచువల్ ఫండ్ లార్జ్ క్యాప్ ఉంది. ఆ లార్జ్ క్యాప్ లో వీళ్ళు ఈ స్కీమ్ వాళ్ళు వెళ్ళి ఆ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తారు అనుకోండి, దాన్ని ఫండ్ ఆన్ ఫండ్ అంటారు. లార్జ్ క్యాప్ అని కాదు, లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, ఈక్విటీ, డెప్ట్ ఈటీఎఫ్, ఈక్విటీ ఈటీఎఫ్, డెప్ట్ ఈటీఎఫ్, ఇలా ఈటీఎఫ్స్ ఉంటాయి. సో ఈ ఫండ్ లో ఉన్న అమౌంట్ తీసుకెళ్లి ఆ ఈటీఎఫ్ ఫండ్ లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో దీన్ని ఫండ్ ఆన్ ఫండ్ అంటారు. డైరెక్ట్ ఫండ్ లో యాడ్ చేస్తే ఎఫ్ఓఎఫ్ అనేది ట్యాగ్ లైన్ ఉండదు. సో వేరే ఫండ్ లో ఈ ఫండ్ తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి దీన్ని ఫండ్ ఆఫ్ ఫండ్ అంటారు. ఓకే, ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. జూలై 14th వచ్చేసి లాస్ట్. ఎన్ఎఫ్ఓ ఎప్పుడు కూడా 10 రూపీస్ తో స్టార్ట్ అవుతుంది, ఆల్రెడీ చెప్పాను. సో ఇందులో మేజర్ కాంట్రిబ్యూషన్స్ వచ్చేసి వాళ్ళు గోల్డ్, సిల్వర్, ఈక్విటీ, డెప్ట్. డెప్ట్ లో మనకి ఎప్పుడు కూడా రెగ్యులర్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. ఈక్విటీలో మనకు అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి, గోల్డ్ లో కూడా మనకు అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. ఇక్కడ ఏమవుతుందంటే ఈక్విటీ మనకు పెరుగుతుంది అనుకోండి, గోల్డ్ అండ్ సిల్వర్ స్టడీగా ఉంటుంది. ఒకవేళ ఈక్విటీ పడిపోతుంది అనుకోండి, గోల్డ్ రైజ్ అవుతుంది. సో అలా గోల్డ్, సిల్వర్, ఈక్విటీని బ్యాలెన్స్ చేస్తూ, అదే కాకుండా డెప్ట్ లో ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ కూడా తీసుకుంటూ ఈ ఫండ్ ని మేనేజ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసినట్టయితే ఈక్విటీలో 30 to 80%, డెప్ట్ లో 10 to 60% అండ్ గోల్డ్ లో 10 to 30%. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 80% పెట్టారనుకోండి, ఇక్కడ ఒక 10%, ఇక్కడ ఒక 10% పెడతారు. ఇక్కడ ఒక 30% పెట్టారనుకోండి, ఇక్కడ 60%, రిమైనింగ్ 10% ఇక్కడ. సో ఇక్కడ 30% గోల్డ్ లో పెట్టారనుకోండి, ఇందులోకి వచ్చేసిన తర్వాత
రిమైనింగ్ ఇంకో 20% డెప్ట్ లో పెట్టి ఇంకొక 50% ఈక్విటీలో పెడతారు. సో ఇది ఎలా పెట్టాలి ఏంటి అనేది ఫండ్ మేనేజర్ డిసైడ్ చేసుకుంటాడు. సో వీళ్ళకి ఇచ్చిన స్లాబ్స్ అంటే మినిమం ఇంత పెట్టాలి. సో మినిమం 30% ఈక్విటీలో కంపల్సరీ మెయింటైన్ చేస్తారు. డెప్ట్ లో కూడా మినిమం 10% కంపల్సరీ మెయింటైన్ చేస్తారు. గోల్డ్ లో కూడా మినిమం 10% మెయింటైన్ చేస్తారు. ఈ మాక్సిమం స్లాబ్ చూసారా, అది మాత్రం వేరీ అవుతూ ఉంటుంది. సో ఇందులో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వచ్చేసి ఈ స్కీమ్ లో చూడండి. ఈ స్కీమ్ లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వచ్చేసి 12.5% ట్యాక్స్ పడుతుంది. మినిమం హోల్డింగ్ పీరియడ్ వచ్చేసి 24 months. ఒకవేళ 24 months కన్నా ముందే మీరు ప్రాఫిట్ అంటే ఫండ్ రిడీమ్ చేసుకుంటే మీకు ట్యాక్స్ స్లాబ్ రేట్, మీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్ ఏముందో దాన్ని బట్టి ట్యాక్స్ పడుతుంది. సో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఆల్రెడీ ఫండ్ అండ్ ఫండ్ ఏయుఎం లో ఆల్రెడీ 60,000 crores ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేసింది. అంటే ఇది కొత్త ఫండ్, బట్ ఇప్పటి వరకు ఉన్న ఫండ్స్ లో 60,000 crores వరకు అమౌంట్ ఉంది. ఇందులో వచ్చేసి మనకు ఓన్లీ గ్రోత్ ఆప్షన్ ఒకటే ఉంది. సో ఓవరాల్ గా ఇది మల్టీ అసెట్ యాక్టివ్ F1F ఫండ్ గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ లో రాయండి. జై శ్రీరామ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.